ఈ అంశం ఇట్లా ఉంటే ఇక రెండో అంశం దక్షిణాది స్టేట్లకు సంబంధించినటువంటి డీలిమిటేషన్లో అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ పార్టీల నాయకులు సమావేశం కాబోతా ఉన్నారు. ఇప్పుడు దక్షిణాది ప్రాతినిధ్యం కేవలం 130 స్థానాలు ఉంది. ఒకవేళ జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఒక తమిళనాడులోనే 80 స్థానాలు పడిపోయే అవకాశం ఉంది, తెలంగాణలో 2-3 స్థానాలు పోయేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కొత్తగా పెరగకపోగా ఉన్నాయి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు టంచన్గా తమ పాత్ర పోషించినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు విచ్చలవిడిగా ఆ జనాభా పెరుగుదలలో తోడ్పాటు అందుతుంది. అక్కడ జనాభా పెరుగుదల వల్ల అక్కడ సీట్లు పెరిగే అవకాశం ఉంది, ఇక్కడ తగ్గే అవకాశం ఉంది. తద్వారా పార్లమెంట్లో మెజారిటీ స్థానాలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉంటే ఉత్తరాది రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే దక్కుతాయి, దక్షిణాదికి మొండి చేయి దక్కుతుందనేది దక్షిణాది రాష్ట్రాల ఆందోళన. దానికోసం ఇప్పటికే స్టాలిన్ నేతృత్వంలో అనేకమైనటువంటి పార్టీలకు ఆహ్వానం పోయింది. ఇవాళ చెన్నైలో మీటింగ్ జరగబోతా ఉంది. సో ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాల్సినటువంటి అంశం. అయితే కేంద్ర ప్రభుత్వం 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని చెప్పి స్టాలిన్ అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే అమిత్ షా గారు ఇక్కడ తమిళనాడుకు వచ్చి ఇక్కడ స్థానాలు తగ్గుతాయని చెప్తా ఉన్నారు. అసలు తగ్గవు అనేటువంటి మాట సూచాయగా చెప్పిపోయింది అక్కడ. అయితే వాస్తవానికి తగ్గవనే మాట చెప్పిండు కానీ పెరుగుతాయనేటువంటి మాట మాత్రం ఆయన చెప్పలేకపోయిండు. సో అట్లా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్గా అయితే ఉంది. ఇది మరొక పోరాటానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. అయితే ద్రవిడ రాష్ట్రాలు దాదాపుగా ఈ దక్షిణాది రాష్ట్రాలలోనే ఉన్నాయి కాబట్టి ఈ ద్రవిడ ప్రాంతం అంతా మళ్ళీ ఒకే కాజ్ మీదకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇది ఒక భారీ ఉద్యమంగా మళ్ళీటువంటి అవకాశం ఉంది ఒకవేళ డీలిమిటేషన్ కనుక ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం చేస్తే. సో మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజా జనాభా లెక్కలు నిర్వహించి అట్లా డీలిమిటేషన్ చేస్తే మటుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి. తద్వారా దక్షిణాది రాష్ట్రాల నుంచి కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి రెండు అంశాలు, ప్రధాన వార్తలు. ఇక